తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. గత 4 దశాబ్దాలుగా కొన్ని వందల సినిమాల్లో నటించి మెప్పించిన సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న కోట సినిమాలు పూర్తిగా మానేసి ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హాస్య నటుడిగా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న ఆయన సుమారు 750కి పైగా చిత్రాల్లో నటించారు. కృష్ణా జిల్లా నూజివీడు సమీపంలోని కంకిపాడు గ్రామంలో 1942 జూలై 10న జన్మించిన కోట శ్రీనివాసరావుకి చిన్నప్పటి నుంచి నాటకాలంటే పిచ్చి. కొన్ని వందల నాటకాల్లో నటించిన ఆయన 1978లో వచ్చిన చిరంజీవి తొలి చిత్రం ప్రాణం ఖరీదుతోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 4.5 దశాబ్దాల కెరీర్లో వందల కొద్ది సినిమాల్లో విలన్, సహాయ పాత్రలు చేస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించారు. ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాకుండా అన్ని రకాల పాత్రల్లో మెప్పించారు.